పైప్ వచ్చేసి ఒక లోలో వచ్చేసి ఒక దాదాపుగా ఒక 8 బాటిల్ దాకా అయితే వదిలింటాడు. సో ఒకసారి రిజల్ట్ ఎట్లుంది అడుగుదాం రండి. సో లోలో దాదాపుగా ఒక 6, 7, 8 బాటిల్ దాకా వదిలిన ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి సో రిజల్ట్ ఎట్లుంది నేను ఒకసారి మీతో రైతుతో అడిగిస్తాను. ఎట్లా ఉందనేది చెప్తారు రండి. ఎట్లుంది నా లోలో వాడినారు కదా, ఎన్నిసార్లు వాడింటారు మీరు ఇప్పటికి ఒకసారి? 4 సార్లు వాడినాంప. 4 సార్లు అంటే ఎకరాకి 2 బాటిల్ లెక్క ఎక్కిస్తున్నారు మీరు. 2 బాటిల్. ఎట్లుంది నా రిజల్ట్, ఏం గమనించినారు? గ్రోత్ బాగుంది. ఓకే, గ్రోత్ బాగుంది, బాగా పెడుతున్నాయి, చెట్టు బాగా గ్రోత్ బాగా వచ్చింది. ఓకే, ఎకరాకి 2 బాటిల్ లెక్క ఎక్కిస్తున్నారు. ఎక్కించినాం. సైడ్ బ్రాంచ్లు బాగా వస్తున్నాయా దీనివల్ల? బాగుండదు. పూత ఏమన్నా డ్రాప్ అయిపోయేది ఏమన్నా ఉందా? అట్లా ఏమన్నా పూత ఏం డ్రాప్ లేదు కానీ అప్పటికేం బాగానే ఉంది. చెట్టు గ్రీనిష్ కానీ పిలకలు బాగా పలుగుతున్నాయి దీంతో. చెప్పొచ్చునా 10 మంది కాకపోతే 100 మందికి? 100 మందికి ఏం చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏం వాడచ్చు బంగారుగా. ఓకే, ఎకరాకి 2 బాటిల్ లెక్క ఎక్కిస్తున్నారు. మళ్ళీ 4 రోజులు గ్యాప్ ఇస్తున్నారా మీరు? 4 రోజులకు ఒకసారి. 4 రోజులకు ఒకసారి ఎక్కిస్తున్నారు మీరు. ఓకే, మీ రిజల్ట్ హ్యాపీనే? ఇబ్బంది ఏం లేదు. ఏం ఇబ్బంది లేదు. ఎంత పడుతుందా, ఏం రేట్కి ఇస్తున్నారు? 300. హాఫ్ లీటర్ వచ్చేసి 300 పడుతుంది. ఎకరాకి 2 బాటిల్ వరకు మనం సజెషన్ అయితే ఇవ్వచ్చు. రైతులకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. రైతు వచ్చేసి దాదాపుగా 4 సార్లు వరకు అట్లా ఎక్కించండి 8 బాటిల్ దాకా. రిజల్ట్ అయితే మీరైతే గమనించవచ్చు. తోట బాగుంది కదపా మీకు? నెంబర్ 1 గా ఉంది. ఓకే, నెంబర్ 1. ఓకే, చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా. ఏం ఇబ్బంది లేదు. ఓకే, ఎవరైనా వాడచ్చు, నమ్మచ్చు. మీరు ఎక్కువగా చెట్టు గ్రీనిష్ కానీ సైడ్ పిల్లకలు బాగా గమనించినారు దీనివల్ల? బాగా వచ్చినాయి. ఓకే, ఇది ఎక్కువ సుత్తి సోదు లేకుండా లోలోకి సంబంధించి రిజల్ట్ 4 సార్లు అయితే వాడించింటి. మీరు ఒకసారి గమనించవచ్చు ఇది.